తాతలు నేతులు తాగారని మూతులు వాసన చూస్తే ఏమవుతుంది కంపు తప్పించి అంటారు. పింగళ వెంకయ్య గారి మనవడు పింగళ వెంకయ్య గారి స్థాయికి రాలేదు. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ గారి మనవడు అట్లాంటి స్థాయికి రాలా. గాంధీ గారి మనవడైనా అంతే. పుట్టాం కాబట్టి ఆ వంశంలో అని వచ్చేది. ఆ తర్వాత నిరూపించుకోవాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అనాలి. ఈ దేశంలో మొట్టమొదటి సైనిక చీఫ్ అనాలి. అలాంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ భయంతోనే బ్రిటనోడు ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చి పారిపోయాడు. రెండో ప్రపంచ యుద్ధంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యం శక్తిని చూశాక హిట్లర్ ఓడిపోయి ఉండొచ్చుగాక, హిట్లర్తో సంబంధాలు ఉండవచ్చుగాక, కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దగ్గర ఉంటే ఆజాద్ హింద్ ఫౌజ్ ఒక్కసారి దాడి చేస్తే తట్టుకోగల శక్తి లేదని భావించి జవహర్లాల్ నెహ్రూకి ఈ దేశాన్ని అప్పగించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దొరికితే కనుక మాకు యుద్ధ ఖైదీగా అప్పచెప్పాలంటూ గాంధీతోనూ ఆ రోజున ఈ నెహ్రూతో సంతకాలు పెట్టించుకుని పోయారు వాళ్ళు. అది దౌర్భాగ్యం మన దేశంలో. అది పక్కన పెడితే ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి మనవడు చంద్రకుమార్ బోస్ తాజాగా తృణమూల్ కాంగ్రెస్కి రాజీనామా చేశారు. వాస్తవం 2016లో ఆయన బీజేపీలో చేరాడు. ఆ బీజేపీ బెంగాల్ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశాడు 2020 వరకు. అయితే 23వ సంవత్సరంలో బయటకు వచ్చారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. అయితే 3 నెలలకే ఇప్పుడు రిజైన్ చేసుకొచ్చారు.